సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 554వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సమాంజలి. ధార్మికము ఆధ్యాత్మికము ఈ రెండింటి మధ్య భేదాన్ని స్పష్టంగా ఇప్పటికే గుర్తించి ఉంటారండి. నేను ప్రతి ఎపిసోడ్ ప్రారంభంలో ఏదో ఒక విషయాన్ని అలా మనన చింతన చేసుకుంటూ నేను మీకు దృష్టికి తీసుకొని వస్తున్నాను. మామూలుగా మనం ఏంటంటామండి, ఎవరికైనా ఏదన్నా ఆఫీసులో, గవర్నమెంట్ ఆఫీసులో పని ఉంది అనుకోండి, ఏం చెప్తారండి? ఏమండి పలానా డిపార్ట్మెంట్లో నేను వెళుతున్నానండి, చిన్న పని ఉందండి, ఏదో ల్యాండ్ తాలూకు ప్రాపర్టీ తాలూకు విషయాలు మాట్లాడడానికి అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అని అంటారు. అర్థమైందండి? అంటే పలానా సుబ్బారావు గారు ఎవరు ఉన్నారండి అంటే, మీ పని అయిపోతుంది వెళ్ళండి, నేను ఫోన్ చేసి చెప్తానంటారు. ఆయన వెళ్తారు, పని అయిపోతుంది. బ్యాంక్ వెళ్ళాలనుకోండి, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారండి, బ్యాంకు లోన్ కోసం వెళుతున్నానండి, హౌసింగ్ లోన్ కోసం వెళుతున్నాను, ఆ మేనేజర్ గారు ఏమన్నా తెలుసా మీకు అని అంటారు. ఇలాగా ప్రతి దగ్గర కూడా మనం అక్కడ ఒక ఇంగ్లీష్లో ఒక పదం వస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ అంటాం. ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఆఫీసుల్లో కూడా ఏం చేస్తారంటే, తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం అటు ఇటుగా వచ్చినా కూడా వాళ్ళు చిన్న చిన్న తేడాలున్నా పట్టించుకోకుండా వాళ్ళు చేసి పెడతారు. ఎందుకంటే పలానా ఆయన రికమెండ్ చేశారు, పలానా ఆయన చెప్పారు. అంటే ఇది సెలెక్టివ్గా మనం సేవ చేస్తున్నట్టు అవుతుంది కదండి. సెలెక్టివ్గా చేస్తున్నాం. ధార్మికం భౌతికంలో సెలెక్టివ్గా చేస్తాం. అర్థమైందండి? మనం మామూలుగా పెళ్లి భోజనానికి వెళ్ళామనుకోండి, చాలా ఒక 1000 మంది 2000 మంది వస్తారు పెద్ద పెద్ద వాళ్ళు పెళ్ళిళ్ళకి. ఆ పంక్తిలో మనం కూర్చుంటాం, వడ్డించే వాళ్ళు వడ్డిస్తూ ఉంటారు. మళ్ళీ అక్కడ కూడా ఒక మాట అంటారు చూసారా, వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా పర్వాలేదంటారు. ఆలోచించండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అందరినీ సమంగా చూడమన్నమాట. మనవాడు పరాయివాడు, నావాడు, అది ఒక కులం వాళ్ళు కావచ్చు, ఒక జాతి వాళ్ళు కావచ్చు, ఒక రంగు వాళ్ళు కావచ్చు, ఒక వర్ణం వాళ్ళు కావచ్చు, ఒక భాష వాళ్ళు, ఒక దేశం వాళ్ళు. అమెరికా నుంచి ఒక గుంపు వచ్చిందనుకో, అంతా కలిసిమెలిసి ఉంటారు. ఫలానా కులం వాళ్ళంతా కుల సభలు పెట్టుకున్నప్పుడు అంతా కలిసిమెలిసి ఉంటారు. అర్థమైందండి? ఫలానా గుజరాతీ వాళ్ళు, ఫలానా రాజస్థానీ వాళ్ళు అంటే ఆ భాషలో మాట్లాడుకుంటారు, వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు. ఇది ఎక్కడ ఏ విధంగా శాంక్షన్ ఉందండి దీనికి? ఈ విధంగా మీరు మీ యొక్క గ్రూప్ను తయారు చేసుకోండి. మళ్ళీ ఒకవైపున ఏమంటారు, సర్వే జనాః సుఖినో భవంతు అంటారు. ఎక్కడ సరిపోతుందంటే దానికి దీనికి మ్యాచ్ అవుతుందా? ధార్మికంలో భౌతికము దేహము, నేను దేహం ఆధారంగా మన అన్ని పనులు కూడా, అన్ని ఐడెంటిఫికేషన్ దేహం ఆధారంగా ఉంటుంది. దేహమే కదా మనకు కావాల్సింది. దేహం ఏమని చెప్తుంది? నా కులము, మతము, జాతి, రంగు, రూపు, ఉన్నవాడు, లేనివాడు, నల్లవాడు, తెల్లవాడు, స్త్రీ, పురుష, లేకపోతే నా ప్రొఫెషను. అందరు డాక్టర్లు అందరూ కలుసుకుంటారు. ఎక్కడైనా ఇద్దరు డాక్టర్లు కలిశారనుకోండి, ప్రేమగా మాట్లాడతారు. అదేవిధంగా ఇంకెవరన్నా వ్యక్తి వెళ్తే బిజీగా ఉన్నానంటారు. అర్థమైందండి? సో ఈ విధంగా ఎందుకు నడుస్తోంది ప్రపంచం ఇలాగా? ఎంతకాలం ఈ డిస్క్రిమినేషను? ఆధ్యాత్మికత ఏం చెప్తోంది? ఒకే తండ్రి పిల్లలము, ఆత్మస్వరూపంలో అందరూ ఆత్మలే. ఈ శరీరం అనేది పోయేది, ఈ శరీరం మార్చుకుంటూ ఉంటుంది ఆత్మ. వాసాంసి జీర్ణ అని చెప్పినట్టుగా గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయండి. సమదర్శిన సమదర్శిన అంటాడు. 6:29 ఏం చెప్పాడు? సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శిన. విద్యా వినయ సంపన్నే 5:18. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవశ్వపాకే చ పండిత సమదర్శిన సుహృన్మిత్రార్యుదాసీన. ఇది 6వ అధ్యాయంలోని 9వ శ్లోకం. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుస్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. ఇలాంటి ఒక 30 శ్లోకాలు ఉన్నాయండి భగవద్గీతలో. ఎక్కడ ఒక్క పదము కూడా లేదు మీరు మీ విధంగా భౌతికంగా మీరు విడిపోండి, మీ గ్రూపును తయారు చేసుకోండి, వాళ్ళని స్పెషల్గా ప్రేమించండి, మిగతా వాళ్ళని పక్కన పడేయండి. ఎక్కడైనా ఉందా? 9వ అధ్యాయము 22 అనుకుంటాను. సమోహం సర్వభూతేషు
నమే ద్వేష్యోస్తి నా ప్రియ. ఎప్పుడైతే మీకు ఆధ్యాత్మిక జ్ఞానం అర్థమవుతుందో, ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఆత్మజ్ఞానము, పరమాత్మ తత్వము, సృష్టి చక్ర జ్ఞానము, కర్మ సిద్ధాంతము, ఇది బాగా మీకు పుడికి పుచ్చుకున్నారనుకోండి, మిమ్మల్ని మీరు ఆత్మగా అనుభవం చేసి ఆత్మలో ఉన్న గుణాలు, శక్తుల్ని ప్రతి నిత్యము ప్రతి క్షణం అనుభూతి చేస్తారు. మీకు ఆంతరికంగా శక్తి భగవంతుడు ఇస్తాడు. అప్పుడు మీరు సర్వే జనా సుఖినో భవంతు, మిమ్మల్ని మీరు గౌరవించుకునే స్థితిలోకి రానంత వరకు ఈ డిస్క్రిమినేషన్ ఉంటుందండి. నావాడు పరాయివాడు, నా కులం వాడు వేరే కులం వాడు, నా జాతి వాడు వేరే జాతి వాడు, మా పలానా దేశం వాడు, పలానా భాష వాడు, పలానా ప్రొఫెషన్ వాడు, ఇట్లా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఆత్మిక స్థితిలో కూర్చోండి, మీరు ఎవరు వచ్చినా, మీరు ఆటోలో కూర్చున్నా కూడా, ఏమయ్య ఆటో అబ్బాయి, ఎలా ఉన్నావు, ఎంతమంది పిల్లలు, కుటుంబం ఎక్కడ ఉంటున్నావు, ఏంటి అడగడానికి మీకు ఇష్టపడతారు. ఎందుకంటే వాడు ఆత్మపరంగా, మీరు ఆత్మపరంగా, వాడు ఆత్మపరంగా ఒకటే. ఇద్దరు పరమాత్మ సంతానము. సర్వమానవ సౌభ్రాతృత్వం, యూనివర్సల్ బ్రదర్హుడ్ అన్నాం కదా, వసుదైవ కుటుంబకం అంటున్నాం కదా. ఆ ప్రేమని మనం ప్రకటించగలుగుతాం ఎప్పుడు? ఆధ్యాత్మిక చింతన. అప్పుడు ఈ భగవద్గీత శ్లోకాలు, సమదర్శిన ఇవన్నీ జీవితంలో న్యాచురల్గా వస్తాయండి. న్యాచురల్గా అవతల వాడి మీద కోపం రాదు, మధురంగా ఉంటుంది. వాడి సంస్కారం ప్రకారంగా వాడు బాగోలేదు కాబట్టి ఆటో డ్రైవర్ అయ్యాడు, సైకిల్ రిక్షా డ్రైవర్ అయ్యాడు, లేకపోతే మీకు ఇంట్లో బట్టలు ఇస్త్రీ చేసేవాడు అయ్యాడు, ఇంట్లో పని మనుషులు అయ్యారు, వాడి సంస్కారాలు బాగోలేక. అంతేగాని వాడి మీద మనం ప్రేమ చూపించకూడదని కాదు కదా. తక్కువ కులం వాడు, తక్కువ జాతి, కులము మతం ఇదంతా కూడా ఆత్మకి లేదు కదా. సో ఇది విషయం గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మిక చింతనలో మనం సహజంగానే అందరి పట్ల గౌరవం చూపిస్తాము. మనవాడు పరాయవాడు కాదు. ఎక్కడ కూర్చున్నా అందరికీ కూడా అవన్నీ వడ్డించేవాడు వడ్డిస్తాడు, ప్రేమతో వడ్డిస్తాడు. నిజంగా వాడు ఆధ్యాత్మిక చింతనలో ఉన్నటువంటి వడ్డించేవాడైతే. ఇది ముఖ్యమైనటువంటి తేడా అండి. మరొక తేడాని మీరు తదుపరి ఎపిసోడ్లో తీసుకొని వస్తాను. ఇప్పుడు మనము గత ఎపిసోడ్లో కఠోపనిషత్తు తెలుసుకున్నాము. ఈ ఎపిసోడ్లో గీతలోని ఒక అద్భుతమైన శ్లోకం అండి, 13వ అధ్యాయం. ఇందులో ఏంటంటే భగవంతుడు ఏమి చేస్తాడు, భగవంతుడు ఏమి చెయ్యడు. భగవంతుడు కూడా అన్ని చేయడండి. భగవంతుడు చేసేవి కొన్ని ఉన్నాయి, కొన్ని చెయ్యడు. అర్థమైందండి? ఏం చేస్తాడైనా? ఆత్మజ్ఞానం ఇస్తాడు, మనందరి మూడవ నేత్రాన్ని తెరిపిస్తాడు. తర్వాత పరమాత్మ తన పరిచయాన్ని పూర్తిగా ఇస్తాడు. నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధ 7 డైమెన్షన్స్లో ఇస్తాడు. బాబు నన్ను గుర్తించండి. ఏ విధంగా అయితే మీరు మీ భౌతిక లౌకిక జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను గుర్తిస్తున్నారో అలాగ నన్ను కూడా గుర్తించండి. గుర్తించే విధంగా నేను జ్ఞానం చెప్తున్నాను. మీరు భగవద్గీతని మామూలుగా ఏదో పఠన పారాయణ, శ్రవణ పారాయణ ఇవన్నీ ప్రచారంలో మునిగిపోయారు. మిమ్మల్ని మీరు విడిచిపెట్టుకున్నారు. మిమ్మల్ని మీరు ఏం చేశారు? ఇతరులకు చెప్పాలనే తపనలో మిమ్మల్ని ఎక్స్క్లూడ్ చేసుకున్నారు. మరి మీ జీవితం ఎలా బాగుపడుతుంది? అందుకనే ఈ పాత్ర, ఈ నచికేతుడు అనే పాత్ర ఎందుకు వచ్చింది? నచికేతుడు నాకు ఆత్మజ్ఞానం కావాలి, హయ్యెస్ట్ ప్రాప్తి కావాలి, యమధర్మరాజు నువ్వు ఎన్ని ప్రలోభాలు పెట్టినా నాకు ఏమీ అవసరం లేదు, అలా కూర్చున్నాడు. కాబట్టి కఠోపనిషత్తు మొత్తం అంతా అదే నడుస్తోంది. అర్థమైందండి? 2వ అధ్యాయం అంతా అదే కదా. అందువలన ఈ యొక్క విషయాన్ని నేనేం చేస్తాను, నా కర్తవ్యం ఏమిటి? నేను రాజయోగ ప్రక్రియ ద్వారా సంస్కార పరివర్తన చేస్తాను. ఆత్మ పరమాత్మ కలయిక, ఇది ప్రపంచంలో ఎవ్వరూ చెప్పలేరు మీకు, ఓన్లీ పరమాత్మ మాత్రమే చెప్తాడు. అదే జరుగుతోంది. కొన్ని లక్షల మంది ఇప్పుడు ఈ యొక్క ప్రయాణ మార్గంలో పడుతూ వాళ్ళ జీవితాన్ని శ్రేష్టంగా మలుచుకుంటున్నారు. అర్థం 150 దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు అనమాట. ఒక 20 లక్షల మంది వివిధ రంగులు, జాతులు, భాషలు, దేశాలు, కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలు అన్నిటికీ చెందిన వాళ్ళు ఉన్నారండి. 150 దేశాలంటే మామూలు విషయం అండి ఇది. అర్థం? ఇప్పుడు అటువంటిది నేను చేసే కర్తవ్యం ఏమిటి, నేను చెయ్యనటువంటి కర్తవ్యం, ఎటువంటి కర్తవ్యాలు నేను చెయ్యను అన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వచ్చేటువంటి ఒక అద్భుతమైన శ్లోకాన్ని నేను ప్రజెంట్ చేయబోతున్నానండి. 13:23 అండి. కొన్ని పుస్తకాల్లో అది 22గా కూడా ఉంటుంది. అందుకని నంబరింగ్ ద్వారా కన్ఫ్యూజ్ అవ్వకండి. శ్లోకాన్ని నోట్ చేసుకుని దాని ప్రకారంగా ముందుకు వెళ్ళండి. 13:22 కానీ 23 కానీ ఇది ఆత్మ పరమాత్మ సంబంధాన్ని అత్యంత గంభీరంగా వివరిస్తుంది. ఇది ముందు మాటగా రాసుకున్నాను. అర్థం? ముందుగా శ్లోకాన్ని వినండి. ఉపద్రష్టానుమంతా చ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పరః. ఇది శ్లోకం అండి.
ఇందులో ఐదు కర్తవ్యాలు చెప్పాడు. 5 ఉన్నాయంట. ఉపద్రష్ట. ఉపద్రష్ట అంటే ఏమిటి? ద్రష్ట అంటే చూడటం కదా. ఉపద్రష్ట అంటే అలా సాక్షిలాగా చూస్తాడు అంతే. అబ్జర్వర్ స్టేటస్. భగవంతుడు ఏమి ఇంటర్ఫియర్ అవ్వడు. అర్థమైందండి? పిల్లలందరికీ జ్ఞానం చెప్తున్నాడు. విన్నవాళ్ళు వింటున్నారు, విన్నవాళ్ళు మార్చుకుంటున్నారు, సంస్కార పరివర్తన చేసుకుంటున్నారు, చక్కగా ఆయన మార్గంలో నడుస్తున్నారు. ధర్మ సంస్థాపన కొరకు ధర్మ మార్గాన్ని సమర్థించేటువంటి కర్మలు చేస్తున్నారు. భగవంతునికి ప్రీతిపూర్వకమైన కర్మలు చేస్తున్నారు. సో అన్నీ చూస్తున్నాడు. కొంతమంది పట్టించుకోవడం లేదు, కొంతమంది పట్టించుకుంటున్నారు. ఎందుకంటే 3 రకాల మనుషులు ఉన్నారు కదా: సాత్విక, రాజసిక, తామసిక. అర్థమైందండి? సాత్విక, రాజసిక, తామసిక 3. అందుకని ఏం చేస్తున్నాడు ఆయన? ఒక ఫార్ములాని పెట్టేశాడు. నాయన, ఇగో ఈ విధంగా నీవు సంస్కారాల ప్రకారంగా నీ కర్మలు ఉంటాయి. తమో ప్రధానంగా ఉన్నావు. ఇప్పుడు నేను వచ్చి నీవు నా బిడ్డవి. పిత అహమస్య జగత మాత. నేను మీ తల్లిని, తండ్రిని. తల్లి తండ్రులు బిడ్డ యొక్క బాగోగులేగా చూసేది. లౌకికంలో కూడా భౌతికంలో కూడా నేను అదే పని చేస్తున్నాను. నువ్వేమో విస్మరిస్తున్నావు. ఎందుకంటే నేను సూక్ష్మము, నీవు కూడా సూక్ష్మమే. నువ్వు సూక్ష్మము, ఆ సూక్ష్మత్వాన్ని మర్చిపోయావు. ఆత్మ సూక్ష్మము. ఆత్మ ఈ 2 భౌతిక నేత్రాలతో కనబడదు. అందుకని పరమాత్మ కనబడాడు. కాబట్టి పరమాత్మని విడిచిపెట్టేసాం మనం అనుకున్నటువంటి రీతిలోనే మనం ఎలా తోస్తే అలాగా ఫలానా గురువుగారు భగవంతుడు, ఫలానా మహర్షి భగవంతుడు, లేదా ఫలానా దేవత భగవంతుడు అనుకుని వెళుతున్నారు. తప్పు లేదు తెలియనంత వరకు. ఇప్పుడు భగవంతుడు స్పష్టం చేస్తున్నాడు. దానికి బుద్ధినేత్రం తెలుసుకుంటే ఈ విషయాలన్నీ చాలా క్లియర్ అవుతాయి. సో ఏమంటున్నాడు? ఉపద్రష్ట. నేను ఒక సాక్షి, దృష్ట. నా కర్తవ్యము. నేను ఇంటర్ఫియర్ అవ్వను. ఇంటర్ఫియర్ అయితే ప్రతి ఒక్కరిలో ఇంటర్ఫియర్ అవ్వాలి కదా. ఇంటర్ఫియర్ అయితే డ్రామా అంతా గజిబిజి అయిపోతుంది కదా. ఒక ఫార్ములా ప్రకారంగా నడిస్తే నీట్గా, సైంటిఫిక్గా, నీట్గా నడుస్తోంది. చేసుకున్నవాడికి చేసుకున్నంత, మంచి చేసేవాడికి మంచి జరుగుతుంది. తప్పుడు పనులు చేసేవాడికి వాడు కూడా అనుభవం చేస్తాడు. ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించవలసిందే. సో ఉపద్రష్ట అంటే అదండి. ఉపద్రష్ట హనుమంత అన్నాడు. హనుమంత అంటే ఏంటి? రెండవది అనుమతినిస్తున్నాడు. ఏమనుమతినిస్తున్నాడు? మీకు స్వేచ్ఛనిస్తున్నాడు. నేను జ్ఞానం చెప్తాను, శక్తినిస్తాను, కానీ నీ కర్మలు నేను చెయ్యను. కర్మలు ఎలాగ చెయ్యాలో నేను చెప్తాను. అర్థమైందండి? ఇప్పుడు స్కూల్లో టీచరు, కాలేజీలో లెక్చరర్లు, ప్రొఫెసర్లు ఉంటారు కదా. వాళ్ళు ఏం చెప్తారు? జ్ఞానం చెప్తారు. వాళ్ళు జ్ఞానం చెప్పిన తర్వాత జ్ఞానాన్ని అక్యురేట్గా అండర్స్టాండ్ చేసుకుని చక్కగా తరో అయిపోయి డౌట్స్ ఏమైనా ఉంటే అడిగి తర్వాత మొత్తం అంతా పర్ఫెక్ట్ అయిపోయి పరీక్ష రాశారు అనుకోండి, 100కు 100 మార్కులు వస్తాయి. వేరే వాళ్ళు ఏం చేస్తారు? అర్థం కాదు, అడిగితే భయపడతారు, అడగరు, వాళ్ళు చదువుకోరు, ఫెయిల్ అయిపోతారు. అంతే. ఇది కూడా అంతేనండి. భగవంతుడు అంటాడు, నేను జ్ఞానం ఇస్తాను, నేను శక్తులు ఇస్తాను, నీకు స్వేచ్ఛని, కంప్లీట్ స్వేచ్ఛని ఇచ్చాను, బుద్ధి నేత్రాన్ని తెరిపిస్తున్నాను. ఇంకేం కావాలి చెప్పండి? అందుకని అనుమతినివ్వడం అంటే ఐఎమ్ పర్మిటింగ్. ఈజ్ అ పర్మిటర్. హీ విల్ నాట్ ఇంటర్ఫియర్. కమాన్, డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ అండ్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. మంచి కానీ చెడు కానీ. స్వర్గంలోకి వస్తావా, నరకంలోకి వెళ్తావా, అంత నీ ఇష్టమే. కానీ వచ్చే మార్గం నేను చెప్పాను. నువ్వు పట్టించుకుంటే భలే, పట్టించుకోకపోయినా పర్వాలేదు. ఎందుకంటే కొద్దిమంది ఆఖరికి ఏంటి, 7వ అధ్యాయం 3వ శ్లోకంలో కొద్దిమంది మాత్రమే వస్తారు. సో ఉపద్రష్ట హనుమంతాచ భర్త. భర్త అంటే ఏంటి? భర్త భోక్త అనుంది. భర్త భోక్త. భర్త అంటే ఏంటి? భరించేవాడు. అర్థమైందండి? అన్నీ భరించాల్సిందే కదా. మంచి చేసినా భరించాలి, చెడు చేసినా భరించాలి. ఎందుకంటే సృష్టి చక్రాన్ని ఎవరు నడిపించాలండి? భరించేవాడు, పోషించేవాడు, ఒక మార్గం, ఒక దిశ చెప్పేవాడు అన్నీ ఉన్నాడు. కాబట్టి హీ ఈజ్ ఎ భర్త. ఇంట్లో భర్త ఎలాగా ఉంటాడో, భార్య పిల్లల్ని పోషించుకుంటాడు, ఇల్లు వాకిలి చూసుకుంటాడు, బయట పనులు ఆ పనులు చేస్తాడు, డబ్బు సంపాదన చేస్తాడు, ఉద్యోగ వ్యాపారం చేస్తాడు, పిల్లలకి భార్యకి ఏం కావాలో అన్నీ సమకూరుస్తాడు. ఇదే ప్రపంచంలో ఆయన భర్త. అర్థమైందండి? భరిస్తాడు, పోషిస్తాడు, చక్కటి మార్గదర్శకాన్ని ఇస్తాడు. భోక్త అన్నాడు. భోక్త అంటే ఏంటి? భోక్త అంటే స్వీకరించడం కదా. స్వీకరించడం అంటే ఏం స్వీకరిస్తాడు? ఏమి స్వీకరించండి. ఆయన మీరు చేసే పనులన్నీ మళ్ళీ ఇందాక సాక్షిలో చెప్పినట్టుగా, ఉపద్రష్టాలో చెప్పినట్టుగా అలా చూస్తాడు, తెలుసుకుంటాడు అంతే. ఓహో, వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు నా మాటను పట్టించుకున్నారు, వీళ్ళు నా మాటను పట్టించుకోవడం లేదు, తిరస్కరించారు, వారే వీళ్ళు ఇలాగైపోయారేంటి, ఇవాళ కాబట్టి రేపైనా నేనొక్కడిని భగవంతుడిని, నా దగ్గరికి రావాల్సింది, రెండవ భగవంతుడు అంటూ లేడు. సో ఈ విల్ నో అనమాట. భోక్త అంటే నోయింగ్ అనమాట, తెలుసుకోవడం అనమాట. అర్థమైందండి? మహేశ్వర అన్నాడు.
ఈశ్వరుడు అంటే శాసకుడు అండి, సర్వాధిపతి, సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు, సర్వజ్ఞుడు, ఆదిమధ్యాంతాల జ్ఞాత, పతిత పావనుడు, దివ్యగుణాల సాగరుడు, ఇవన్నీ ఉన్నాయి. భగవంతుడు ఒక్కడే గుర్తుపెట్టుకోండి. మీరు భగవంతుడిని తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా వేరే రెండవ మార్గం లేదు, రెండవ ప్రత్యామ్నాయ మార్గం అంటూ లేదు. మహేశ్వర, ఈశ్వర, మహేశ్వర, పరమేశ్వర, యోగేశ్వర అయిన పదాలు 20 శ్లోకాల్లో మనకి భగవద్గీతలో కనబడతాయి. ఇంకా వేరే పదం ఏం కనపడదు. మనం బుద్ధినేత్రాన్ని తెలుసుకోవాలండి. మనం ఎప్పుడు మన లక్ష్యం ఎలా ఉండాలంటే 7వ అధ్యాయంలోని 3వ శ్లోకంలో చెప్పిన ఆ స్మాల్ మినిస్క్యూల్ గ్రూప్లోకి నేను రావాలి అన్న తపనతో ఉంటే మీరు పరీక్ష పాస్ అయిపోతారు. పాస్ విత్ ఆనర్ అయిపోతారనమాట. హయ్యెస్ట్ లెవెల్కి చేరుకుంటారు. రూపాయి ఖర్చు లేని పని, గుర్తుపెట్టుకోండి. ఇంత ఈజీ బిజినెస్, ఇంత పెద్ద బిజినెస్ ఎక్కడైనా ఎవరైనా చేస్తారండి రూపాయి ఖర్చు లేకుండా? మీకు 21 జన్మల ప్రాప్తిని ఇస్తున్నాడు భగవంతుడు. కాలచక్రంలో సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మలు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఉపద్రష్ట హనుమంతాచ భర్త భోక్త మహేశ్వర. తర్వాత ఏమన్నాడు? పరమాత్మేతి అన్నాడు. నేను పరమాత్మని ఎందుకు ఇవన్నీ చేయగలుగుతున్నాను? నేను కూడా ఆత్మనే. పరం, పరం అంటే ఏంటి? సృష్టి చక్రంలోకి నేను రాను. అర్థమైందండి? ప్రతి ఒక్కరూ నన్ను గ్రహించాలంటే మీలో ఉన్న సూక్ష్మమైన ఆత్మతత్వాన్ని అనుభూతి చెయ్యాలి. దానికోసం అభ్యాసం చెయ్యాలి. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థ అనుచింతయన్ అంటాడు. 8:8 అంటాడు అక్షర బ్రహ్మయోగంలో. అర్థమైందండి? సో ఆ విధంగా ఆత్మని ఒక మీడియం పెట్టాడు మనలో. ఆ మీడియం ద్వారా పరమాత్మని మనము గుర్తించాలి. పరమాత్మతో రాజయోగము చెయ్యాలి. పరమాత్మ గుణాలు, శక్తులు మనలో తెచ్చుకోవాలి. ఇదంతా జ్ఞానం అందరికీ ఇస్తున్నాడండి. కొద్దిమందికి అని కాదు కదా, అందరికీ. ఇప్పుడు 150 దేశాల్లో ఈ ప్రక్రియ నడుస్తోంది. రకరకాల కోణాల్లో ఈ జ్ఞానం అనేది పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఒక్క మూల సిద్ధాంతం ఏంటి? మీరు మూల స్వరూపంలో ఆత్మ, అంతే. ఇంకా వేరే జ్ఞానం లేదు. అది ఒక్కటి పట్టుకున్నారంటే మీరు చాలా పైకి వెళ్ళిపోతారనమాట. హయ్యెస్ట్ లెవెల్ జ్ఞాన ప్రాప్తి మీకు జరుగుతుంది. ఇప్పుడు కొన్ని విషయాలు ఇక్కడ అర్థం చేసుకుందామండి. ఈ శరీరములో నివసిస్తున్న పరమాత్మను సాక్షి, అనుమతిదాత, పోషకుడు, జ్ఞాత, మహేశ్వరుడు అని పిలుస్తారు. చూసారా 5 ఫంక్షన్స్. ఈ శరీరంలో నివసిస్తున్నా అంటే అక్కడ నివసించడం అంటే మళ్ళీ సర్వవ్యాపి అనేసి గందరగోళంకి వెళ్ళిపోకండి. నివసించడం అంటే అక్కడ ఆత్మ నివసిస్తోంది. పరమాత్మని గుర్తించేటువంటి ఒక మాధ్యమము మనలో ఉన్నది, ఒక చైతన్య శక్తి. పరమాత్మ చైతన్యము, మనం కూడా చైతన్యమే. అర్థమైందండి? అది సర్వవ్యాపి, ఆత్మ సర్వవ్యాపి. అర్థమైందండి? సో లోతైన తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. ఈ శ్లోకములో పరమాత్మ యొక్క 5 ప్రధాన పాత్రలు వివరించబడ్డాయి. ప్రధాన పాత్రలు. ఒకటి ఉపద్రష్ట అంటే సాక్షి, విట్నెస్. పరమాత్మ మన ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి కర్మను నిశ్శబ్దంగా చూస్తూ ఉంటాడు. అతను జోక్యము చేసుకోడు, కేవలం సాక్షిగా ఉంటారు. ఉదాహరణ చెప్పారు, చక్కటి ఉదాహరణ. నిజంగా నాకు బాగా నచ్చింది ఈ ఉదాహరణ. సినిమా చూస్తున్న ప్రేక్షకుడిలా అన్నీ చూస్తాడు, కానీ పాత్రలోకి దిగడు. చూసారా? జరుగుతూ ఉంది సినిమా, అంతా 4 గంటలు 5 గంటలు సినిమా జరుగుతూ ఉంది. ఈయన ప్రేక్షకుడిలాగా చూస్తున్నాడు, అంతే. అది భగవంతుడి పాత్ర. ఉపద్రష్ట అంటే అది. పాత్రలోకి దిగడు. 13:3లో కూడా ఇదే చెప్పాడు కదా, నన్ను క్షేత్రజ్ఞము ద్వారా మీరు అనుభూతి చేయాలి. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అన్నాడు. మొత్తం 850 కోట్ల మనుషులలో క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ. ఈ ఆత్మిక అనుభూతిలోకి వస్తే నన్ను మీరు గుర్తించగలుగుతారు. క్షేత్రములో ఉన్న ప్రతి దేహములో పరమాత్మ సాక్షిగా ఉన్నాడు. చూసారా? పరమాత్మ సాక్షిగా ఉన్నాడంటే ఎలా ఉన్నాడు? ఆత్మ ఉంది. ప్రతి క్షేత్రం అంటే పొలము యజమాని ఎలాగైతే వేరో, శరీరముకి యజమాని వేరు. అర్థమైందండి? 2 హనుమంత అంటే మానవునికి ఇచ్చిన స్వేచ్ఛను అనుమతించే పరమాత్మ. స్వేచ్ఛ ఉంది మనకేమి ప్రతిదీ భగవంతుడు ఈ పని చేయి, ఈ పని చేయకూడదు అని చెప్తే ఎవరు వింటారా? ఈరోజు అన్ని తప్పుడు పనులు చేస్తున్నారు. ఈ విషయ వికారాలతో కూడుకున్నటువంటి చాలా విధ్వంసకర పనులు చేస్తున్నారు. అంటే అవన్నీ భగవంతుడు చేయిస్తున్నాడు అని అర్థము. భగవంతుడు ఇంటర్ఫియర్ కావడండి. దాని యొక్క కర్మఫలము ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే అనుభవం చేస్తారు. అందుకనే నీకు సంపూర్ణ స్వేచ్ఛనిచ్చాను. హనుమంత అంటే మానవునికి ఇచ్చిన స్వేచ్ఛను అనుమతించే పరమాత్మ. హనుమంత అంటే పరమాత్మ ఫలానా కర్మ చెయ్యి అని ఆదేశించడు. నీవు ఫలానా కర్మ చెయ్యి అని ఆదేశిస్తాడా? ఆదేశించడు.
నీ స్వేచ్ఛను ఉపయోగించుకో, అవసరమైన శక్తిని నేను ఇస్తాను, అవసరమైన శక్తిని, అర్థం, నీ రాజయోగ శక్తిని నేను ఇస్తాను అని అర్థం. అందుకే ఏమంటారు, సద్గుణాలు జ్ఞానముతో వచ్చిన నిర్ణయము. సద్గుణాలు ఎక్కడి నుంచి వస్తాయంటే జ్ఞానం ద్వారా సద్గుణాలు వస్తాయి. తర్వాత దుష్ప్రవర్తన ఎక్కడి నుంచి వస్తుంది? అవిద్య మరియు వాసనలు అన్నాడు. వాసనలు అంటే సంస్కారాలు, తమో ప్రధాన సంస్కారాలు. హనుమంత అంటే భగవంతుడు ఆజ్ఞాపించడు, మనకు ఇచ్చిన స్వేచ్ఛను అడ్డుకోడు. హనుమంత అంటే అది పర్మిషన్, పర్మిటర్ అన్నాడు ఇంగ్లీష్లో. అందుకని 5వ అధ్యాయంలోని 14వ శ్లోకంలో ఇదే విషయం చెప్తాడు. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభు న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. నేను జ్ఞానం చెప్తాను, యోగం ద్వారా శక్తులు ఇస్తాను, నువ్వు నీ స్వభావం మార్చుకుంటావా, ఆ విధంగా ఉంటావు. మార్చుకోపోతావు, నీవే నష్టపోతావు, కష్టపడతావు, నాకేం సంబంధం లేదంటాడు 5:14. అందుకనే ఏమన్నాడు, పరమాత్మ కర్మలు చేయమని ఆజ్ఞాపించడు, స్వభావమే. అందుకని స్వభావ సంస్కారాలు అంటారు చూసారా, స్వభావ సంస్కారాలే కర్మలకు కారణము. అప్పుడు అనుమతి ఎలా పనిచేస్తుంది? దీన్ని ఈ విధంగా 3 స్థాయిల్లో అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ హనుమంతాన్ని దానికి కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి దానికి డీటెయిల్గా నేను కొన్ని విషయాలు చెప్తున్నాను. 3 విషయాలు 3 స్థాయిల్లో అర్థం చేసుకోవాలి. ఒకటి ఇచ్ఛ. ఇచ్ఛ అంటే డిజైర్స్. జీవాత్మలో ఫస్ట్ కోరికలు కలుగుతాయి, తర్వాత మనం ఏం చేస్తాం, నిర్ణయం తీసుకుంటాం, డెసిషన్, బుద్ధి తీసుకుంటుంది. తర్వాత ఏం చేస్తాం, ఎగ్జిక్యూట్ చేస్తాం. దానికోసం శక్తి కావాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? పరమాత్మ ఇస్తుంది, ప్రకృతి కూడా ఇస్తుంది. మనం ఆహారం తీసుకుంటున్నాం, శక్తి వస్తుంది కదా. సో ప్రకృతి, పరమాత్మ, శక్తి వస్తుంది. సో ఈ 3వ దశలోని హనుమంత పాత్ర ఉంది. సులభమైన ఉదాహరణ ఒకటి చెప్తున్నాడు, జాగ్రత్త వినండి, చాలా మంచి ఉదాహరణ. విద్యుత్, ఎలక్ట్రిసిటీని ఊహించండి. విద్యుత్ ఫ్యానును తిప్పగలదు. అదే విద్యుత్ షాక్ ఇచ్చి హాని చేయగలదు. అర్థమైంది? కరెంట్ అక్కడ వేలు పెట్టామనుకోండి చచ్చిపోతాం, షాక్ ఇస్తుంది. కానీ విద్యుత్ ఇలా వాడుకో అని చెప్పదు. విద్యుత్ చెప్తుందా ఇలా వాడుకో అని చెప్తుందా? చెప్పదు. అది కేవలం శక్తిని ఇస్తుంది. అలాగే పరమాత్మ శక్తిని ఇస్తాడు, కానీ ఉపయోగం మన చేతుల్లో ఉంటుంది. అయితే భగవంతుడి సత్యమైన అనుమతి తీసుకోవడం ఎలా? ఇది బాహ్యంగా పర్మిషన్ అడగడము కాదు, ఇది అంతర్ముఖ ప్రక్రియ. అందుకనే ఎలా తీసుకోవాలి అంటే జ్ఞానం వినాలి. జ్ఞానం వింటే ఆత్మజ్ఞానం, పరమాత్మ తత్వం అర్థమవుతుంది. అప్పుడు మనలో ఆ శక్తిని ప్రాపర్గా వాడుకుంటాం, మన జీవితం బాగుంటుంది. సో ఇది నిజమైన భగవంతుని అనుమతి అంటే శుద్ధ బుద్ధి ద్వారా వచ్చిన నిర్ణయము, ధర్మానికి అనుగుణంగా ఉండే ఆలోచన. చూసారా, అహంకారం లేకుండా చేసే కర్మలు. అంటే ఈ కర్మ సత్యము, ధర్మము, శాంతికి అనుగుణమా అని తనను తానే ప్రశ్నించుకోవడము. ఇంత ఇచ్చాడండి డిస్క్రిప్షను హనుమంతాలో. 3వది భర్త అన్నాడు. భర్త అంటే భరించేవాడు, పోషించేవాడు, నిలబెట్టేవాడు. ఇంగ్లీష్లో ఏమిచ్చాడు? సస్టైనర్, సపోర్టర్ అని ఇచ్చాడు. అంటే ఈ సృష్టి, శరీరము, జీవితము ఇవన్నీ ఏదో ఒక శక్తి మీద ఆధారపడి ఉంటాయి. ఆ ఆధారము పరమాత్మ. అందుకని 15వ అధ్యాయంలోని 13వ శ్లోకము 14వ శ్లోకం రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చండి. అదే గామావిష్యచ భూతాని ధారయామి అహం ఓజస పుష్ణామి చౌషధీ సర్వే సోమో భూత్వా రసాత్మక అంటాడు 15:13లో. అంటే నేనే గామావిష్యచ భూతాని, గామ అంటే భూమి, ఈ భూమండలం మీద నేనే వస్తాను, అవతరించి సమస్త జీవులకు పోషణ ఇస్తాను, అంటే నరిష్మెంట్ ఇస్తాడు, మెయింటెనెన్స్ కూడా చేస్తాడు. అర్థమైందండి? తర్వాత 15వ అధ్యాయంలోని 14వ శ్లోకము అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితా ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అంటాడు. అక్కడ 4 రకాలుగా మన ఆహారాన్ని జీర్ణింపజేస్తాడు. అది భౌతికంగా తీసుకున్నాం, భౌతికంగా మనం ఫిజికల్గా మనం తినే ఆహారాన్ని జీర్ణం చేస్తాడు కాదు. ఇది భౌతికం కాదు కదా. భగవద్గీతను మనం ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకోవాలి. భౌతికంలో మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడు ఆయనకేం పనిపాటు లేదా? మనం తింటూ ఉంటే పిచ్చి పిచ్చిగా ఐస్ క్రీములు తింటాం, అది తింటాం, బర్గర్లు, పిజ్జాలు అన్నీ తింటే ఆయన పని జీర్ణం చేయటమా? ఆలోచించండి, ఎంతవరకు కరెక్ట్ అది? నిజంగా భగవంతుడే జీర్ణక్రియ చేసేలా ఉన్నట్లయితే అసలు ఇప్పుడు హాస్పిటల్స్ ఉండక్కర్లే, అన్ని జీర్ణకోశ వ్యాధులే కదా వచ్చేవి, గ్యాస్ట్రోఎంట్రాలజీ అంటారు. అటువంటి డిపార్ట్మెంట్స్ ఉండాలా భగవంతుడే జీర్ణం చేసినట్లయితే? అది ఫిజికల్ కాదండి. భగవంతుడు జ్ఞానం ఇస్తాడు, యోగం నేర్పిస్తున్నాడు, ధారణ ఎలా చేయాలో చెప్తాడు, భగవంతుడు ఈశ్వరీయ సేవ ఎలా చెప్తాడు. ఈ ప్రక్రియలు ఉన్నాయండి. శ్రీమతం అంటాడు చూసారా, శ్రీమతము శ్రీమద్ భగవద్గీతలో మొదటి పదము. అందులో
జ్ఞానము అంటే ఆధ్యాత్మిక జ్ఞానము, తర్వాత రాజయోగము, మూడవది ధారణ, ఎలాగ జీవితంలో అనుభవం చేయాలి, జ్ఞానాన్ని విజ్ఞానంలోకి ఎలా కన్వర్ట్ చేయాలి, తర్వాత ఇవన్నీ 3 ప్రక్రియలు పూర్తయిన తర్వాత మీ స్థితి ఒక లెవెల్కి, హయ్యర్ లెవెల్కి వెళ్తోంది. అప్పుడు మీరు ఇతరులు కూడా మిమ్మల్ని చూసి, ఏంటంటే మీరు నిజంగా ఆనందంగా ఉంటారండి, మీకేం సమస్యలు లేవా, మరొక ఉంటారండి, టెన్షన్ లేదు, ఏమి లేదు, ఇంత ఇంత వయసు వచ్చినా కూడా ఇంత యాక్టివ్గా తిరుగుతున్నారు అంటారు కదా. అప్పుడు సేవ జరుగుతుంది ఆటోమేటిక్గా. సో జ్ఞానము, యోగము, ధారణ, సేవ, ఇది చతుర్విధం అన్నాడు చూసారా. ఈ 4 సబ్జెక్ట్ శ్రీమతం ద్వారా ఆత్మని ఒక మంచి మార్గంలో పెడుతున్నాడు అనమాట. అది ఈ శ్లోకాన్ని మీరు అర్థం చేసుకోవాల్సింది. పరమాత్మ శ్రీమతం ద్వారా ఆత్మకు పరివర్తన శక్తి ఇస్తాడు. యోగము ద్వారా మనం ఆ శక్తిని ఉపయోగించి మార్పు పొందుదాం. ఆ పరివర్తన శక్తి 4 విధాలు: జ్ఞానము, యోగము, ధారణ, సేవ. సో 2 శ్లోకాలు అక్కడ అయిపోయింది. 4 భోక్త అన్నాడు. భోక్త అంటే జ్ఞాత, నోయర్, అంతే. అంతేగాని తీసుకోడు ఆయన. అనుభవాన్ని తెలుసుకునేవాడు. నిజమైన సుఖదుఖాలను కర్మఫల రూపంలో అనుభవించేది జీవాత్మ మాత్రమే. జీవాత్మ అనుభవించాల్సిందేనండి. ఎప్పుడైతే ఈ కర్మ సిద్ధాంతం అర్థమవుతుంది చూసారా, అప్పుడు కాస్త చెడు చేయటం మానేస్తాడండి. అమ్మో, నేనే అనుభవించాలా, రేపటి రోజున ఎవరినో కొడుతున్నా అంటే ఎవడో వచ్చి నన్ను కొడతాడా, ఏదో ఎవరిదో మోసం చేస్తున్నా, ఎవడో వచ్చి నన్ను మోసం చేస్తాడా, ఇది నా ఫలం, నేనే అనుభవం చేయాలా, అది తెలిసినప్పుడు కర్మల్లో శ్రేష్టత్వం వస్తుంది. అనుభవాన్ని తెలుసుకునేవాడు. నిజమైన సుఖదుఖాలను కర్మఫల రూపంలో అనుభవించే జీవాత్మ మాత్రమే. కానీ పరమాత్మ సాక్షి రూపంలో ఆ అనుభవాన్ని గమనిస్తాడు. పరమాత్మ ఎల్లప్పుడూ అసంగుడు అన్నాడు. అసంగుడు అంటే డిటాచ్డ్, కనెక్షన్ పెట్టుకోడండి, డిటాచ్డ్గానే ఉంటాడు. 5వది మహేశ్వర, సర్వాధిపతి, సుప్రీం రూలర్, సుప్రీం కంట్రోలర్, సర్వశక్తివంతుడు. పరమాత్మ సమస్త సృష్టికి అధిపతి. చాలా శ్లోకాలు ఉన్నాయి, కొన్ని శ్లోకాలు 10వ అధ్యాయంలో 8వ శ్లోకంలో అహం సర్వస్య ప్రభవ మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధాభావ సమన్వితాః అన్నాడు. సమస్త సృష్టికి మూల కారణము నేను, నా నుండి అన్నీ ఉద్భవిస్తాయి. ఈ సత్యాన్ని గ్రహించిన జ్ఞానులు భక్తితో నన్ను సేవిస్తారు. 6వది పరమాత్మ పరహ పురుష అన్నాడు చూసారా. పర అంటే చైతన్యం అండి, చైతన్యము. అపరా పర అన్నాను చూసారు. అక్కడ పరమాత్మ శుద్ధ చైతన్యుడు, ఎప్పుడూ ఆత్మస్థితిలోనే ఉంటాడు. ఇక్కడ అత్యంత ముఖ్యమైన బోధ, ఈ సృష్టిలో 2 తత్వాలు ఉన్నాయి. ఒకటి జీవాత్మ, వ్యక్తిగతాత్మ. రెండవది పరమాత్మ, సర్వోన్నత ఆత్మ. ఆధ్యాత్మిక దృష్టికోణంలో కొన్ని విషయాలు అర్థం చేసుకుని ఈ యొక్క ఎపిసోడ్ ముగిద్దామండి. పరమాత్మ శరీరంలోకి ప్రవేశించడు, అతను సాక్షిగా, మార్గదర్శిగా ఉంటాడు. జీవాత్మ అనే కర్మలు చేసి ఫలితాలు అనుభవిస్తుంది. పరమాత్మ కేవలం జ్ఞానాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. కాబట్టి ఈ శ్లోకంలో చెప్పిన భోక్త అనే పదము ప్రత్యక్ష అనుభవం కాదు, సాక్షి, జ్ఞాత, భావము. సులభమైన ఒక ఉదాహరణ ఇచ్చాడండి. ఒక డ్రైవరు అంటే జీవాత్మ కారు నడుపుతున్నాడు, యజమాని పరమాత్మ పక్కన కూర్చొని చూస్తున్నాడు. డ్రైవరు పని చేస్తాడు, ప్రమాదం చేస్తాడు, యజమాని చూస్తాడు, సూచనలు ఇస్తాడు. అర్థమైందండి. చివరి సారాంశము, ఈ శ్లోకం మనకి ఏం చెప్తుందంటే, మనలో ఉన్న పరమాత్మ అనుమతిదాత, పోషకుడు, సర్వాధిపతి. కానీ జీవితములు మన జీవితములు కర్మలు చేసి, మన జీవితం కాదు, మన జీవాత్మ కానీ జీవాత్మలు కర్మలు చేసి ఫలితము అనుభవం చేస్తారు. ఇందులో కొన్ని ఇంకా శ్లోకాలు, కొన్ని ఉపనిషత్తు కనెక్టెడ్ మంత్రాలు ఉన్నాయి. అది తదుపరి ఎపిసోడ్లో మనం కంటిన్యూ చేసుకుందామండి. ఇప్పుడు ఒక్కసారి ముగించే ముందర ఇందులో 13వ అధ్యాయం 23లో భాష్యకారులు ఏమి రాసుకున్నారో ఒకసారి గమనిస్తే మీకు కొంత క్లారిటీ వస్తుందండి. అంటే ఎక్కడ మిస్ అయ్యారు వాళ్ళదే మీకు అర్థమవుతుంది. ఉపదృష్టానుమంతాచ, ఈ దేహమునందున్న ఆత్మ వాస్తవముగా పరమాత్మయే. సరే, అక్కడ సర్వవ్యాపని పదం వచ్చింది, అక్కడ ఆత్మ ఉంది, పరమాత్మ కాదు. అతడు సాక్షిభూతుడగుట వలన ఉపదృష్టయనియు, యథార్థ సమ్మతినిచ్చుట వలన ఇచ్చినవాడగుట వలన హనుమంత అనియు, అన్నింటినీ ధరించి పోషించువాడు అగుట వలన భర్త అనియు, జీవరూపములో భోక్త అనియు, బ్రహ్మాదులకును స్వామి అగుట వలన, బ్రహ్మాదులకు అంటే దేవీ దేవతలకు కూడా ఆయన ఆ విధంగా తయారు చేశాడు. 33 కోట్ల దేవీ దేవతలు కూడా భగవంతుడే తయారు చేశాడు. స్వామి అగుట వలన మహేశ్వరుడు అనియు, శుద్ధ సచ్చిదానంద ఘనస్వరూపుడగుట వలన పరమాత్మ అనియు పిలువబడుచున్నాడు. ఇక్కడితో ఈ చర్చను మనం ముగించుకుందామండి. ఇంకొక కొన్ని విషయాలు ఉన్నాయి, అది వీలైతే నేను తదుపరి ఎక్కడ అవకాశం వచ్చినప్పుడు చెప్తాను. తదుపరి ఎపిసోడ్లో మనము కఠోపనిషత్తులోని మరొక మంత్రంతో మీ ముందుకు వస్తానండి.
అందులో ఉన్న లోతైన తత్వాన్ని మనం చర్చించుకుందాము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.